ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎలక్షన్లకి ఎలా గెలవాలని చూసుకుంటాడు ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి చూసుకోవట్లేదు ఏంది? రేపు 150 కోట్లు పెడుతున్నాడు నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గెలవడానికి. 10,000 20,000 ఓట్లు దొంగ ఓట్లు కలుపుతున్నాడు ప్రతి నియోజకవర్గంలో. ఆయన చూసుకోవట్లేదు ఎలా గెలవాలో. అంతే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. రాజకీయ పార్టీ పెట్టింది ఏంది ఏమైనా ఉన్నాయి? గాలి తినడానికి రాజకీయ పార్టీ పెడతారు ఏంది? గెలవడానికే పెడతారు. ఆ గెలవడానికి మార్గాలు కావాలా. ఎవరెవరు నిలుపుకుంటే గెలుస్తామో ఆయన చూసుకుంటున్నాడు. ఆయన అదే డబ్బు లేకుండా ఓట్లు లేకుండా ఏమి లేకుండా రాజకీయ చేస్తాడు. ఇలాగే కాలక్షేపం చేస్తే రేపు కమ్యూనిస్ట్ పార్టీ అయిపోద్ది. తోక పార్టీ అవుతుంది చివరికి ఆయన పార్టీ. ఇప్పుడు మొన్న కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఏదో మద్దతు ఇచ్చారన్నారు. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చింది ఏంది? ఆయన ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్కి పోతే గన్నవరం ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ఇచ్చారు ఆయన ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్ పర్మిషన్ ఇవ్వద్దని. ఆంధ్రప్రదేశ్కి వస్తే అల్లర్లు అయిపోతాయి. ఏం అల్లర్లు అయినాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెప్పండి? పవన్ కళ్యాణ్ వచ్చి ఏం అల్లర్లు చేశాడు? చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా అల్లర్లు చేశాడా? ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఆయనకేదో పార్టీ ఆఫీసులో మీటింగ్ ఉంది. నెక్స్ట్ వారాహి యాత్ర మీద ఆల్రెడీ మనోహర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, పలానా రోజు పలానా పార్టీ ఆఫీసులో మీటింగ్ ఉంది మాకని. ఆ ప్రకారంగా ఆయన వస్తే ఎయిర్పోర్ట్ లో ఆయన ఎక్కుతున్న స్పెషల్ ఫ్లైట్ కి పర్మిషన్ ఇవ్వకుండా ఆపించేస్తారు. బై రోడ్ వస్తుంటేనేమో మీరు రావడానికి వీల్లేదు అని అంటాడు. ఆయన ఆఫీస్కి ఆయన పోతుంది, వీళ్ళ కూడా ఏంది? చంద్రబాబు నాయుడు కోసం పోతున్నాడు ఆయన ఏమన్నా? అది కరెక్ట్ కాదు. ఇక రెండోది ఆయన అడుగుతుంది ఏంటి పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం అవినీతి చేశాడు మీకు తెలుసు. గతంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మాట్లాడాడు. అధికారంలోకి వచ్చిన నెల రోజులు మొదలు పెట్టాలి కదా ఇవన్నీ వేటాడాలా. శత్రువుని తప్పులు చేస్తే వాడిని వేటాడాలా. 4.5 ఏళ్ళు ఏం చేస్తారు? దున్నపోతులా నిద్రపోతున్నారా మీరంతా? చంద్రబాబు గారు అవినీతి మీద పుస్తకాలు కూడా అప్పట్లో రిలీజ్ చేశారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నాడా? కుంభకర్ణుడు నిద్రపోతున్నాడా? 4.5 ఏళ్ళు వచ్చిన నెల రోజుల నుంచి వేటాడాల శత్రువుని. ప్రతిపక్ష నాయకుడిని నువ్వు ఇన్ని అవినీతి చేసావురా, నీ చిట్టా తీస్తాను అంటే ఇద్దరు తోడు దొంగలే. కమ్మారెడ్డి ఇద్దరు తోడు దొంగలే, కామ్రేడ్స్ ఇద్దరు తోడు దొంగలే.